హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? మరి చూద్దామండి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండ్ లైక్ చేసి చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి. ఓకేనా? ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వేస్కి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. Secrets, broken, meant, supportage, guilty feeling, conversation, regret, overwhelmed. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ అండర్స్టాండింగ్ అండి. ఇక్కడ మీ పర్సన్ తన వైపు నుంచే తను ఆలోచిస్తున్నారు, కానీ ఈ పర్సన్ మీ వైపు నుంచి పర్సన్ ఆలోచించడం లేదు, ఆలోచించుకోకుండానే పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు. ఇక్కడ తను వేరే వారి దగ్గర మీ గురించి సీక్రెట్స్ మెయింటైన్ చేయడం కానీ, లేదా ఈ పర్సన్ బమ్మిరి తిమ్మిరి చేయడం, సో దాని విషయంలో మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, వీటిని నేను వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడతా. ఓకే, సీక్రెట్స్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. సీక్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్. మీ పాస్ట్ పర్సన్ ప్రజెంట్ తన సిచ్యువేషన్ అనేది తను మీ విషయంలో తను చాలా ఫాల్ చేసి ఉన్నారు, మేబీ తప్పు చేసి ఉన్నారు, మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉంటారు, మీ వెనకాల తను చాలా సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో కూడా చాలా సీక్రెట్స్ అనేది ఉంటాయండి. అంటే ప్రతి విషయం మీరిద్దరూ షేర్ చేసుకున్నారు. మేబీ మీ లైఫ్లో మీరు ఎవరితో చెప్పుకోలేని విషయాలు ఈ పర్సన్తో మీరు చెప్పుకోవడం, ఆ పర్సన్ తన లైఫ్లో తను ఎవరితో చెప్పుకోలేని విషయాలన్నీ పర్సన్ మీతో చెప్పుకోవడం లాంటిది ఏదో జరిగింది. ఓకే, మీ ఇద్దరికి రిలేషన్ చాలా బాగుంటుందన్నమాట మీరిద్దరు కలిస్తే, కానీ పర్సన్ తన సైడ్ గురించి మాత్రమే తను ఆలోచించారు, సరిగా ఆలోచించలేదు, మీ గురించి పర్సన్ సరిగా పట్టించుకోలేదు అన్నట్టుగా చూపిస్తుంది. మీరు చాలామంది ఈ పర్సన్ మీద చాలా ప్రేమని చూపించున్నారు, చాలా తన గురించి ఆలోచించారు, కానీ పర్సన్ మీ వైపు నుంచి ఏ విధంలో కూడా ఆలోచించలేదు. సో ఇక్కడ మధ్యలోనే మీకు హార్ట్ బ్రేక్ కూడా చేసి వెళ్ళిపోయి ఉంటారనమాట. కానీ పర్సన్ అన్న తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా లేరండి. మిమ్మల్ని తను డెఫినెట్లీ తలుచుకుంటున్నారు, మీరు తన బాడీలో హాఫ్ పార్ట్ అనేది మీరనమాట. ఓకే, అంటే తను సగం మనిషి మాత్రమే ఉన్నారు, మీరు తనలో కలిస్తేనే అది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. ఓకే, అలా ఈ పర్సన్ తన లైఫ్లో అసలు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మిమ్మల్ని కోల్పోయినందుకు కానీ, లేదా మిమ్మల్ని తను ఎలాంటి సిచ్యువేషన్ విధంగా కూడా మిమ్మల్ని దూరం పెట్టి పర్సన్ చాలా బాధపడతా కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, మీ లవ్, మీ కేరింగ్ ఈ పర్సన్కి కావాలనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఏదో సీక్రెట్ లాంటిది ఏదో మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఓకే, లేదా 6 వీక్స్ లోపల ఈ పర్సన్ మీతో ఏదో చెప్పాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఎవరికి తెలియని విషయం మీతో ఏదో తను చెప్పాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, బ్రోకెన్ కార్డ్కి క్లారిఫికేషన్. బ్రోకెన్ కార్డ్కి క్లారిఫికేషన్. జడ్జ్‌మెంట్ వచ్చిందండి. మీరేదో నిర్ణయం తీసుకోవాల్సిన టైం అనేది వచ్చేసింది అని చెప్పొచ్చు. ఇక్కడ మీ పర్సన్ తన లైఫ్‌లో తను చాలా సఫర్ అవుతున్నారు. తనకి చాలా బ్రోకెన్ హార్ట్. మేబీ హార్ట్ బ్రేక్ అవుతుంది. తన లైఫ్‌లో తను చాలా సాడ్‌గా ఉంటున్నారు. నైట్ టైమ్‌లో ఈ పర్సన్ చాలా ఏడుస్తా ఉండొచ్చు. ఇక్కడ మీతో కాంటాక్ట్ అవ్వాలి అనే ఆ ఆలోచన ఈ పర్సన్‌కి ఉంది. వెంటనే ఇక్కడ ఫుల్ కార్డ్ వచ్చింది. అండ్ వెంటనే
నైట్ ఆఫ్ కప్స్ వచ్చిందనమాట. ఈ పర్సన్ తను మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని తను దూరం చేసుకున్న దానికి కూడా తను చాలా రీగ్రెట్ ఫీలింగ్ అనేది ఈ పర్సన్‌కి ఉంది. ఓకే. మీ గురించి పర్సన్ ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. అండ్ ఈ పర్సన్ ఎలాంటి నిర్ణయం అంటే అది మీతో రీయూనియన్ చేయాలి. మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి. ఇక్కడ ఈ పర్సన్ తను ఫుల్ కప్‌తో వస్తున్నారంటే ఫుల్ కప్‌తో తను రావడం లేదు. మేబీ అది ఖాళీ కప్ కూడా ఉండొచ్చు. లేదా హాఫ్ కప్ కూడా ఉండొచ్చనమాట. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ అనేది ఫుల్ కప్ ఉంది. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏం చూపిస్తుందంటే అది హాఫ్ కప్. ఓకే. హాఫ్ కప్ ఆర్ ఎంప్టీ కప్ కూడా ఉండొచ్చు. సో, ఈ పర్సన్ తను ఆహ్, మేబీ మిమ్మల్ని మిస్ అవుతున్న దానికి పర్సన్ ఇప్పుడు మీ లైఫ్‌లో రావాలి అని అనుకుంటున్నారు. మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. మీరు ఈ పర్సన్ విషయంలో చాలా ఫీల్ అయ్యారు. చాలా బాధపడ్డారు. సో, ఈ సిట్యుయేషన్ నుంచి బయటకు రావడానికి మీరు ప్రెజెంట్ చాలా ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. మళ్ళీ మీ వైపు రావాలి అనే పర్సన్ అనుకుంటున్నారనమాట. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారండి మీ పర్సన్. తను అప్పుడే చాలా ప్రేమగా ఉన్నట్టుగా మాట్లాడతారు. అప్పుడే పర్సన్ వెంటనే వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటిది చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఫిక్స్ చేయాలి. మేబీ ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషనే ఉంటుంది. అండ్ అప్పుడే వెళ్ళిపోవడము, అప్పుడే మళ్ళీ రావడము, అలాంటిది దానికి పర్సన్ ఫుల్ స్టాప్ పెట్టాలి. మేబీ పర్సన్ ఆహ్, మీరు సింగిల్ అయి ఉంటే మ్యారేజ్ చేసేసుకుంటే అది ఇంకా ఎవరు విడదీయలేని బంధం అవుతుందనమాట. ఓకే. లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే ఈ పర్సన్ మేబీ లైఫ్ లాంగ్ మీ దగ్గర ఉండేటట్టుగా ఏదో యాక్షన్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ ఫ్యామిలీ ఉన్నారా? లేదా అదర్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. మీ ఇద్దరిని ఎవరు కూడా విడదీయకుండా పర్సన్ ఈ కనెక్షన్‌ని ఫిక్స్ చేయాలి అనే ఇంటెన్షన్‌లో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే. ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్. ఓకే. మీరు బాధపడతా ఉండొచ్చు. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మేబీ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటున్నారు. ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తను చాలా మెటీరియల్ థింగ్స్ అనేది దోచుకొని వెళ్ళిపోవడం గానీ, ఇక్కడ ఫిజికల్‌గా మీకు దగ్గరై వెళ్ళిపోవడం గానీ, ఏదో జరిగింది ఇక్కడ నుంచి. సో, మీరు చాలామంది బాధపడతా ఉన్నారనమాట. ఈ పర్సన్ ఎందుకు ఇలా మెంటాలిటీ ఉంటుంది? అసలెందుకొచ్చారు? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీకు అర్థం కావడం లేదు. కాబట్టి మీరు చాలామంది మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో నుంచి మీరు వెళ్ళిపోవాలి. మీ సపోర్ట్ అనేది తను ఎప్పుడైతే కోల్పోతారో, అప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో తను రియలైజ్ అవుతారు అనే ఇంటెన్షన్‌లో మీరు గూడా ఉండొచ్చు. మీరు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. మీరు మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చింది. అండ్ ఇది స్పిరిచ్యువల్ కనెక్షన్ అయి ఉంటుంది. మీరు లెసన్స్ అనేది ఒకరి గురించి ఒకరు చాలా నేర్చుకున్నారు. ఎలాంటి వారిని నమ్మాలి, మీ లైఫ్‌లో మీరు ముందుకెలా వెళ్ళాలి అనే దాని మీద మీరు అన్నీ నేర్చుకున్నారనమాట. ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చాక మీలో చాలా చేంజెస్ అనేది వచ్చి ఉంటాయి. సపోర్ట్ ఏజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. సపోర్ట్ ఏజ్ కార్డ్ ఎందుకొచ్చింది యూనివర్స్ క్లారిఫై చేయండి. ఓకే. మీ సపోర్ట్ కోల్పోయారు అని పర్సన్ అనుకుంటున్నారు. చాలా రీగ్రెట్ ఫీలింగ్ కూడా ఈ పర్సన్‌కి ఉందండి. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెకొచ్చి 5 ఆఫ్ కప్స్ వచ్చిందనమాట. మేబీ మీ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారంటే వారితో ఉండడానికి పర్సన్ ఇష్టం చూపించడం లేదండి. ఇది నేను 100% చెప్పగలను. అండ్ ఇక మీదట ఈ పర్సన్ థర్డ్ పర్సన్‌ని కూడా చూజ్ చేసుకోరు. కొంతమంది డెఫినైట్‌లీ వారు రియలైజ్ అవుతారు. అండ్ ఈ పర్సన్ మీ సపోర్ట్ గురించి మీ దగ్గరికి తను వెతుక్కుంటా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. ఎందుకంటే మీరు ఈ పర్సన్‌కి ఒక స్టార్‌లాగా కనిపిస్తారనమాట. అంటే మీరు మీ ఎనర్జీ అనేది హైలో ఉండొచ్చు. మీరు చాలా ధైర్యంగా ఉండే పర్సన్ గూడా ఉంటారనమాట. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే చిటికలో సాల్వ్ చేసుకోవడము, మళ్ళీ ముందుకెళ్ళిపోవడం అలా ఉంటుందనమాట మీ ఎనర్జీ. ఎక్కడ లో ఎనర్జీలో ఉండరు. కేవలం మీరు మీ పర్సన్ దగ్గరే ఆగిపోతున్నారు. ఓకే. సో, ఆ ఒక్క విషయం తప్ప అన్నిట్లో మీరు ముందుకు దూకే పర్సనే ఉంటారనమాట. ఓకే. అలా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. ఓకే. ఎలా చూపించాలి పర్సన్‌కి నా ఫేస్ అనేది అండ్ తనతో ఏం మాట్లాడాలి అనే ఇంటెన్షన్‌లో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే. అండ్ పర్సన్ మీకేదో కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అనే పర్సన్ అనుకుంటున్నారంటే మీరు మీ పాస్ట్ పర్సన్‌ని మళ్ళీ మీరు కలుసుకోబోతున్నారు. అతి తొందరలోనే ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు. లేదా ఈ పర్సన్ తను స్టేటస్ పర్పస్‌గా కూడా కనిపించే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట మీకు. ఓకే. ప్రెజెంట్ ఈ పర్సన్ తనలో తను చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. మీ సపోర్ట్ అనేది తను కోల్పోయారు. తను ఎలాంటి ప్రాబ్లమ్‌లో ఉన్నా సరే మీరు తనకి ఒక సపోర్ట్‌గా నిలబడ్డారు. అండ్ మోటివేషన్ చేశారు. తను ఎలాంటి ప్రాబ్లమ్‌లో ఉన్నా సరే తనని మీరు హీల్ చేశారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అది ఈ పర్సన్‌కి
చాలా గుర్తుగా అయితే వస్తుంది. అండ్ ఈ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్ విషయంలో ఏదైనా విషయంలో మోసపోయి ఉండొచ్చు. థర్డ్ పర్సన్ నుంచి పారిపోయి మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గర తను ఫ్రీడమ్ అనేది కోల్పోతున్నారు అనే ఇంటెన్షన్‌లో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే. అండ్ ఇక్కడ గిల్టీ ఫీలింగ్, రిగ్రెట్ ఫీలింగ్. ఓకే. చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. ఆ బాధ ఎలా ఉంటుందంటే పర్సన్ తన బాడీలో ఉన్న ఒక్కొక్క పార్ట్ అనేది దూరం అయిపోతే అది ఎవరికైనా సరే అది చాలా బాధతో, అది చాలా పెయిన్‌తో ఉంటుంది కదా! అలాంటి పరిస్థితి పర్సన్ తను ఫేస్ చేస్తా ఉండొచ్చనమాట. ఓకే. గిల్టీ ఫీలింగ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. గిల్టీ ఫీలింగ్‌కి క్లారిఫికేషన్. హ్మ్. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ బాటమ్ ఆఫ్ ద డెకొచ్చి ఇక్కడ 3 ఆఫ్ సోర్డ్స్ అనమాట. ఈ పర్సన్ తనకు ఏదో విషయంగా చాలా హార్ట్ బ్రేక్ అయిందండి. పర్సన్ తను చాలా విషయాలు దాచిపెడతా ఉన్నారు. అది అదర్ కనెక్షన్ కానివ్వండి, లేదా తన లైఫ్‌లో తన ఫ్యామిలీ విషయం కానివ్వండి, తన కెరియర్ విషయం కానివ్వండి. ఈ పర్సన్ తను మిమ్మల్ని తను గ్రాంటెడ్ తీసుకొని ఏదో విషయంగా తను ముందుకు దూకితే అక్కడ ఈ పర్సన్‌కి చాలా హార్ట్ బ్రేక్ అయింది. ఇక్కడ తనకి తన చుట్టూ గాసిప్స్ మాట్లాడడం గానీ, ఈ పర్సన్ ఏదో తప్పులో ఇరుక్కోవడం గానీ, ఏదో విషయంగా ఓవర్ థింకింగ్, ఇల్యూషన్ అనేది పర్సన్ తను ఫేస్ చేస్తా ఉండొచ్చు. ఓవర్ థింకింగ్ ఉండొచ్చు. ఈ పర్సన్‌ని తన లైఫ్‌లో ఎవరైనా కంట్రోలింగ్ చేసే పర్సన్ అయినా ఉండొచ్చు. సో, ఈ పర్సన్ మాట అక్కడ చెల్లదు. సో, తనని ఎలా అంటే వారు చెప్పినట్టుగానే ఈ పర్సన్ వినడం గానీ, తనకి సపోర్ట్ అనేది లేదు అక్కడ. మీ సపోర్ట్ అనేది పర్సన్‌కి మళ్ళీ మీ వైపు నుంచి కావాలి. కాబట్టి పర్సన్ మళ్ళీ మీ వైపు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో, తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని గూడా తను చాలా హార్ట్ బ్రేక్ గూడా చేసి ఉంటారనమాట. ఓకే. కన్వర్సేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. కన్వర్సేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. టవర్ పడబోతుంది. మళ్ళీ ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్సే వచ్చిందండి. మీ లైఫ్‌లో ఇక్కడ ఏ రాశి పర్సన్ వస్తున్నారు అనేది నేను చెప్తాను లాస్ట్‌లో. ఓకే. సో, కాబట్టి రీడింగ్ క్లారిటీగా వినండి. సో, ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? సో, ఈ పర్సన్ మీతో చాలా మైండ్ గేమ్ ఆడి ఉంటారు. అంటే ఈ పర్సన్ చూడండి మీది తప్పుంటుంది. లేదా మిమ్మల్ని పర్సన్ ఇరికించాలని, లేదా ఈ పర్సన్ మీ నుంచి తను పారిపోవడానికి తను వేరే పర్సన్‌ని చూజ్ చేసుకోవాలి. కాబట్టి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టాలి. ఓకే. సో, దాని విషయంలో ఈ పర్సన్ తను మీతో చాలా మైండ్ గేమ్ ఆడారు. మిమ్మల్ని చాలా ఏడిపించారు గావచ్చు. మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉంటారు. మీతో చాలా గొడవ గూడా పడి ఉంటారనమాట. ఓకే. సో, ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. ఓకే. మళ్ళీ పర్సన్ ఎందుకో మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ చాలా రిగ్రెట్ ఫీలింగ్ గూడా ఉంది. అంటే మీతో ఈ పర్సన్ ఆహ్, మేబీ మిమ్మల్ని బాధ పెట్టిన దానికి తనలో చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉంది. చాలా రిగ్రెట్ ఫీలింగ్. మేబీ పర్సన్ ఇక్కడ తన ఫేస్ కూడా చూపించలేని పరిస్థితి ఉంది. అంటే ఆ రోజు ఈ పర్సన్‌ని మేబీ తను ఎంత సపోర్ట్‌గా నిలబడ్డా గూడా తనని నేను అనరాని మాటలు అన్నాను. తనని తిట్టరాని మాటలు తిట్టాను. లేదా తనని చాలా ఇగ్నోర్ చేశాను. లేదా తనని చాలా హార్ట్ బ్రేక్ చేశాను. సో, తనకెంత బాధ అనిపించి ఉంటుంది. సో, ఆ విధంగా పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. తన లైఫ్‌లో తను చాలా సాఫీగా ముందుకెళ్ళిపోతా ఉంటారు. ఎక్కడ గూడా ఆగరు. సో, తన లైఫ్‌లో ఇంకా తనని ఆహ్, అంటే అడ్డుకునేవారే లేరు. సో, హ్యాపీగా ఎళ్ళిపోతాను అని పర్సన్ అనుకున్నారనమాట. కానీ తను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తన లైఫ్‌లో ఇక్కడ అది ఒక పిడుగు లాంటిది జరిగింది తన లైఫ్‌లో. అదర్ కనెక్షన్ కావచ్చు. దేని వల్లనో ఈ పర్సన్ చాలా మోసపోవడం గానీ, ఇక్కడ ఓవర్ థింకింగ్ చేయడం వలన ఆర్గ్యుమెంట్స్ జరగడం గానీ, అండ్ తన లైఫ్‌లో మేబీ మీరు చాలా మంది మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతున్నారంటే లైఫ్ పార్ట్నర్ అలా గూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో, తను చాలా రిగ్రెట్ ఫీలింగ్‌లో ఉన్నారన్నమాట. ఓకే. మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన దానికి, మిమ్మల్ని బాధ పెట్టిన దానికి రిగ్రెట్ ఫీలింగ్. బాధ అనేది పర్సన్ పడుతున్నారు. ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది ఈ పర్సన్‌కి తెలుస్తుందనమాట. మళ్ళీ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అయ్యి, మళ్ళీ మీతో మాట్లాడి మీ లైఫ్‌లో రావాలి. మీతో మళ్ళీ చిన్నగా కనెక్షన్‌ని స్టార్ట్ చేయాలి. మళ్ళీ రీయూనియన్ చేయాలి అనే ఇంటెన్షన్‌లో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే. ద వరల్డ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే.
ఇక్కడ ఫీమేల్ ఎవరైనా చూసినట్లయితే మేబీ మీరు కిడ్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, అతి తొందరలో కన్సీవ్ గురించి మీరు అతి తొందరలో మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. అండ్ మీ లైఫ్ అనేది ఇంకో టర్న్ తీసుకుంటుందనమాట. చాలా హ్యాపీగుంటారు. ఇక్కడ అంతకుముందు ఏంటిదంటే ప్రతివారు మిమ్మల్ని హర్ట్ చేయడం, ప్రతివారు మిమ్మల్ని బాధ పెట్టడము, ప్రతివారి చేతిలో మీరు మోసపోవడం కానీ ఇక మీదట మీరు అలా ఉండరు. ఎందుకంటే మిమ్మల్ని మీరు కంట్రోల్‌లో పెట్టుకుంటారు. అంటే మీ చుట్టూ ఒక బౌండరీస్ అనేది గీసుకుంటారు. ఎవరిని కూడా మీరు దరిదాపుల్లో తీసుకురారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ చుట్టూ మీరు ఒక సర్కిల్ గీసుకొని మధ్యలో సేఫ్‌గా ఉండాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తా ఉండొచ్చు. మేబీ సింగిల్ ఆర్ మ్యారీడ్ ఎవరైనా ఉండొచ్చు. మేల్ గూడా ఉండొచ్చండి. ఓకేనా? మీ మీద ఎవరి దృష్టి అనేది ఉంది. ఓకే. ఎవరు మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తా ఉన్నారు. సో, మిమ్మల్ని ఎలా తక్కువ చేయాలి, ఎలా మిమ్మల్ని ఆహ్, ఆహ్, బయటకి లాగాలి అనే విధంగా ఉంటుందనమాట. ఓకే. అలాంటిది చూపిస్తుందనమాట. కానీ ఇక్కడ యూనివర్స్ హెల్పింగ్ ఆర్ వారి బ్లెస్సింగ్ అనేది మీ మీద ఉండబోతుందండి. ఓకే. ఇక్కడ మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఇక్కడ మీ లైఫ్‌లో ఎవరైనా మీ మీద పొసెసివ్‌గా ఉండే పర్సన్ ఎవరైనా ఉండొచ్చండి. ఓకే. మదర్ ఇల్లాతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం గానీ, సింగిల్ అయి ఉంటే మీ లైఫ్‌లో ఎవరైనా మీరంటే పడని పర్సన్ వలన మీరు ఇబ్బంది పడతా ఉండడం గానీ, నైబర్స్ అలా ఉండొచ్చనమాట మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్. ఓకే. చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. దాని వలన మీరు ఇంకా అలాంటిది మళ్ళీ రాకుండా మీ చుట్టూ మీరు బౌండరీస్ అనేది గీసుకుంటున్నారు. ఓకే. చాలా లాస్ జరుగుతుంది. ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీ లైఫ్‌లో. ఇక్కడ మీరు మీ పర్సన్‌ని చాలామంది చేసి అలసిపోయారు. మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. హెల్త్ బాగాలేకపోవడం గానీ, హెడేక్ చాలా రావడం గానీ, మీ పర్సన్ గురించి ఆలోచించి మేబీ కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి. అలాంటిది చూపిస్తుందండి. సో, మీరు చాలామంది సేఫ్ అవుతారు. అండ్ ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటకి రావడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్‌తో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ గూడా ఉండొచ్చు కొంతమందికి. లేదా కొంతమంది మీ లైఫ్ నుంచే పర్సన్ అయితే వెళ్ళిపోయారు. వారి గురించి ఆలోచించి మీరు చాలా మంది స్ట్రెస్ తీసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈరోజు ఎనర్జీస్ ప్రకారం మీ పర్సన్‌ది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఓకే. మీ పర్సన్‌ది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్, బ్లాసమింగ్ అబండెన్స్. ఓకే. ద టెంపుల్ పాత్. ఓకే అండి. మీ పర్సన్ ఎనర్జీస్ అనేది ఈరోజు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. తను టెంపుల్‌కెళ్ళొచ్చు. తనకి మనీ ఫ్లో ఉండబోతుంది. కానీ పర్సన్ హార్ట్ చక్ర అనేది తనకి బ్లాక్‌లో ఉండొచ్చు. తను ఏదో విషయంగా తను కూడా లోపల సఫర్ అవుతున్నారు. సో, పర్సన్ మెజిషియన్ అండ్ ద మిర్రర్. తను అనుకున్నది తను చేయగలరు. తను హీల్ అవ్వగలరు. సో, తను హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ పర్సన్ ఏదైనా విషయంలో తను సఫర్ అవుతున్నారంటే, ఈ పర్సన్ ఆ బాధ నుంచి బయటకు రావచ్చనమాట. తను హీల్ అవ్వగలుగుతారనమాట. ఓకే. మీ వైపు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? జర్నీ, యాంగ్జైటీ. ఓకే. సెకండ్ చక్ర ఆర్కేంజెల్ ఏరియల్. ఓకే అండి. మీరు చాలామంది ఈరోజు జర్నీ చేయబోతున్నారు. కానీ ఏదో విషయంగా యాంగ్జైటీ ఉందండి మీకు. ఇక్కడ డోర్ టు రొమాన్స్ అంటే మీ పర్సన్‌తో మీకు రొమాన్స్ అనేది ఉండొచ్చనమాట. ఇక్కడ మేబీ పర్సన్ ఏదో విషయంగా మిమ్మల్ని కలవబోతున్నారండి ఈరోజు. ఆ విషయంలో మీరు తనని కలవాలా వద్దా? తనతో మాట్లాడాలా వద్దా? అనే విధంగా మీరు ఉంటారనమాట. ఓకే. కొంచెం ఏదో విషయంగా ఓవర్ థింకింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది మీ పర్సన్ విషయంలో. ఓకే. చాలామంది మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయబోతున్నారు. ఓకేనా? ఓకే అండి. మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.